అవతారము అంటే తార అంటే ఎక్కడో ఉంటుంది. అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, కానీ మిణుకు మిణుకు మిణుకుమంటూ చిన్నదిలా కనపడుతుంది. అదే తార కిందకి దిగొచ్చిందనుకోండి అవతార. ఆ పైకి ఉండి మాంసనేత్రము చేత దర్శనమునకు యోగ్యము కానటువంటి తార కిందికి దిగొస్తే అవతార. అలాగే ఈ కంటితో చూడడానికి వీలు లేకుండా అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదగి చూచిన అందందే కలడు తనవగ్రని వింటే అని అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరమాత్మ నెయ్యి ఎక్కడ ఉంది అంటే పాల అంతటా ఉన్నది. ఆ పాలు కాచి తోడుపెట్టి కవ్వందింపి చల్లచేసి వెన్న తీసి అగ్నిహోత్రం మీద దాన్ని తప్తం చేస్తే నెయ్యి వచ్చింది. కానీ నెయ్యి పాల అంతటా ఉన్నది. అలాగే విశ్వనాథుడు ఎక్కడున్నాడు? విశ్వమంతటా ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షితుతో మాట్లాడుతూ. సమస్తము కూడా బ్రహ్మమయం జగత్తు, బ్రహ్మము వినా వేరొకటి లేదు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమాచార్యుల వారు కీర్తన చేసినట్టు. అటువంటి పరమాత్మ లోక సంరక్షణం కొరకని భూమి మీదకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో దిగి వస్తూ ఉంటాడు. అలా దిగి ఆయన వస్తే అవతారము అని పిలుస్తారు. నిజానికి పరబ్రహ్మము ఆడదా మగాడా నపుంసకుడా? ఏదీ కాదు. ఆయన పరంజ్యోతి ప్రకాశం. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు. మనం ఏ రూపంతో ప్రార్థన చేశామో ఆ రూపంతో అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ అనేక అవతారములను స్వీకరించి వచ్చాడు. అదే అమ్మవారి రూపంగా చెప్పినప్పుడు ఆవిడ కూడా అనేకమైనటువంటి అవతారములుగా వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణ ప్రకటనం చేశాడు. ఒకసారి గోవులన్నింటినీ కాపాడడానికి, వేదాలు కాపాడడానికి, భూమిని కాపాడడానికి, భక్తుల్ని కాపాడడానికి ఇంద్రుడలిగి 7 రోజులు రాత్రింబవళ్ళు బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తే ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అని చిన్న కృష్ణుని అడిగితే ఎక్కడికో తీసుకెళ్ళి మిమ్మల్ని రక్షిస్తాననలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకెత్తాడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తికింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మన్మలకేల దల్చి విపుల ఛత్రముగా పట్టే తద్భీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్నంటారు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని నామాన్ని సంపాదించాడు. గోవిందా పెట్టిన పేరు కాదు, ఒకప్పుడు ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఆ నామం వచ్చింది. అందుకే నామం పలుకుతున్నప్పుడు నామం వెనకాల ఉన్న వైశిష్ట్యము మనసు యందు బాగా అనుభవింపబడితే ఆ తాదాత్మ్యత చేత ఇక తర్వాతి నామము జ్ఞాపకము రాకుండా పూజ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నిజమైన పూజ జరిగినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడి నామములు గౌణములు. ఎన్ని అవతారములు ఈశ్వరుడు తీసుకున్నాడో, ఎన్ని అవతారములలో ఎంతమంది భక్తుల్ని ఆదరించాడో, ఎంత రాక్షస సంహారం చేశాడో, ఎన్నిసార్లు తన దయను ప్రకటనం చేశాడో, ఆ అవతారములలో ఉన్నటువంటి దయని, ధర్మ సంస్థాపన శక్తిని, రాక్షస సంహార వీర్యాన్ని కీర్తించవలసి వస్తే యథార్థమునకు ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు. కబీర్ దాస్ గారు ఒక మాట అంటాడు, ధరతీ సబ్ కాగజ కరవు లేకిని సబ్ బనరాయి సాత సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అంటాడు. ఈ భూమినంతటినీ కాగితాన్ని చేసుకుని, సప్త సముద్రాలు సిరా చేసుకుని, అరణ్యములలో ఉండేటటువంటి చెట్లని కలం చేసుకుని, నేను ఈ సముద్రాలలో ఉన్న జలాన్ని సిరాగా పూరణ చేసుకుని హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ కాగితములు సరిపోలేదు అన్నాడు. అంత గుణవైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క అవతార కీర్తనము, ఆయన యొక్క గౌణమైన నామముల యొక్క కీర్తనము ఒక వ్యక్తి చెయ్యడము సాధ్యము కాదు. కనుక ఏ ఒక్క నామం పలికితే భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినటువంటి స్థితిని పొందుతాడు అని అడిగారు. దుర్గా ఈ నామాన్ని నోటితో ఉచ్చరిస్తే చాలు.
ఒక్కసారి తెలిసో తెలియకో దుర్గా అన్నాడు అనుకోండి, దుర్గా అని ఎవడన్నాడో వాడు భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినట్టే. ఈశ్వరుని యొక్క గుణములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దుర్గానామంలోకి వెళ్ళిపోతాయి. అందుకే లోకంలో దుర్గానామాన్ని మించినటువంటి నామము వేరొకటి ఉన్నది అని నిర్ధారణ చేయడం తేలిక విషయం కాదు, అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. దుర్గా ఈ పేరు ఏదో కాకతాళీయంగా పెట్టినటువంటిది కాదు, అది అలా పెట్టడం వెనక అనేకమైనటువంటి బీజాక్షరములను సంపుటీకరణం చేశారు. ఒక్క దుర్గా అన్నవి పైకి 2 అక్షరాలుగా కనపడతాయి, కానీ అందులో దకారము, ఉకారము, రకారము, అకారము, గకారము 5 అక్షరములను సమ్మేళనం చేసి దుర్గా అన్న నామం వచ్చింది. ఈ దుర్గా అన్న నామాన్ని ఎవ్వరు ఋషులు పెట్టినది కాదు, గౌణమై ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఎవరో కీర్తించినది కాదు, భక్తులు పలికినది కాదు. ఈ అవతారములో నాకు పేరు దుర్గా అని ప్రకటించుకున్నది ఎవరు అంటే స్వయంగా అమ్మవారే తనకి తాను పెట్టుకుని పిలిచిన పేరు దుర్గా. అందుకే ఒక్క దుర్గానామానికి అపారమైనటువంటి వైభవం ఉంది. నువ్వు చెప్పిన మాటకు ఆధారం ఎక్కడుంది అని నన్ను అడుగుతారేమో. మనకి దేవీ భాగవతంలో శతాక్షి ప్రాదుర్భావము అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకానొకప్పుడు ఆ హిరణ్యాక్షుని యొక్క వంశంలో రురు అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు ఒకడు దుర్గమాసురుడు అనబడేటటువంటి వాడు జన్మించాడు. రాక్షస ప్రవృత్తి అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే ఈ శరీరంతో ఉండిపోవాలి, ఉండిపోయి సుఖాలన్నీ అనుభవించాలి. ఆ సుఖాలు అనుభవించడంలో అవతలవాడి దుఃఖంతో సంబంధం ఉండదు, అవతలవాడు ఏడుస్తున్నాడా అన్న దానితో సంబంధం ఉండదు, తను సంతోషపడితే చాలు. అదే రాక్షస బుద్ధి. కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు, మీరు బాగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మీకు తెలియదని కాదు, ఆర్తితో నేను అంటున్నాను అంతే. మిగిలిన యుగాలలో రాక్షసులకు వేరు ఉపాధి. మనుష్యుడు ఓ శరీరం, కుక్క ఓ శరీరం, పిల్లి ఓ శరీరం, చూడగానే ఇది పిల్లి ఇది కుక్క గుర్తుపట్టచ్చు. కలియుగంలో రాక్షసుడిని ఎలా గుర్తుపడతారు? కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. కలియుగంలో రాక్షసులకు స్థానం ఎక్కడా అంటే మనుష్యుని యొక్క మనస్సులోనే తిష్టవేసి ఉంటాడు. అవకాశం చిక్కి ఉద్రేకాన్ని పొందాడా ఇక్కడే విజృంభిస్తాడు, ఇక్కడే విజృంభించి మనుష్య ఉపాధితో రాక్షస కార్యములను చక్కబెడతాడు. అందుకే ద్వాపర యుగం వరకు రాక్షస ఉపాధి దొరుకుతుంది కాబట్టి చంపడం తేలిక. కానీ కలియుగంలో ఎలా చంపుతారు? లోపల ఉన్న రాక్షసుణ్ణి చంపాలంటే శరీరాన్ని పడగొట్టాలి. ఈశ్వరుడు కూడా కత్తి పట్టుకుని ఎంతమందిని చంపేయగలడు? అందుకే కత్తి పక్కన పారేసి సత్యదండాన్ని చేత పట్టుకుని శంకరాచార్యుల వారిగా భూమి మీద అవతరించి ఈ భూమండలం ఈ భారతదేశం అంతా కూడా పాదచారి అయి సంచరించి ధర్మ ప్రబోధం చేసి మనుష్యుల మనస్సులలో ఉండే రాక్షసుల్ని తరిమి కొట్టి మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. కనుక ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా వచ్చిన అవతారమే పరమశివుని యొక్క శంకరాచార్య అవతారం. శివకేశవుల మధ్య భేదం ఉండదు అనడానికి ప్రబల తార్కాణం శంకర భగవత్పాదుల యొక్క అవతారం. అందుకే బోధకి ఉన్నటువంటి ప్రాధాన్యత సంహార ప్రక్రియ యందు ఉండదు. కలియుగంలో ఎంతమందిని మీరు చంపేస్తారు? మంచి మాటలు చెప్పి మనసు మార్చాలి తప్ప కేవలం శరీరాన్ని కొట్టి హింసించి చంపి మార్చడం సాధ్యం కలియుగంలో కుదిరే విషయం కాదు. అటువంటి కలియుగంలో అమ్మవారు తనని తాను దుర్గా అని పిలుచుకుంది. ఎందుకు పిలుచుకుంది అంటే దుర్గమాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు తపస్సు చేశాడు. ఒక్కొక్క రాక్షసుడిది ఒక విచిత్రమైనటువంటి బుద్ధి. ఆయన గొప్ప తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. పరమేశ్వరుడు అంటే నా ఉద్దేశం పరమేష్ఠి బ్రహ్మగారని. ఏం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. లోకంలో వేదమంతా కూడా ఎక్కడ ఉంటుంది? వేదము గురుముఖత శిష్యునిలోకి ప్రవేశిస్తుంది. అందుకే అది పుస్తకం చదివి నేర్చుకోరు. గురువుగారు స్వరంతో చెప్తుంటే మంత్రాన్ని శిష్యుడు నేర్చుకుంటాడు. ఎక్కడ ఉంటుంది అంటే మస్తిష్కముల యందే ఉంటుంది వేదం.
వేదం పుస్తకంగా ఉంటే ఉపయోగం ఉండదు, గురు శిష్య పరంపరలో అది కొనసాగాలి. అందుకే బ్రాహ్మణులు వేదం నేర్చుకుని ఉంటారు కాబట్టి ఎంతమంది బ్రాహ్మణులు వేదం నేర్చుకున్నారో వారిలో ఉన్న వేదమంతా నా యందు ప్రవేశించుగాక, బ్రాహ్మణుల యందు వేదము ప్రవర్తించుకుండుగాక అని అడిగాడు.